నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 26 శనివారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం ఉదయం 7:08. చంద్ర అస్తమయం రాత్రి 8:14. తిథి విదియ రాత్రి 10:46 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:53 వరకు. తదుపరి మఖ. కరణము బాలవ ఉదయం 11:01 వరకు. తదుపరి కౌలవ రాత్రి 10:46 వరకు. తదుపరి తైతుల. యోగము వ్యతిపాతము తెల్లవారుజామున 4:01 వరకు. తదుపరి వరియానం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. గుళిక కాలం ఉదయం 5:57 నుండి 7:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుండి 8:31 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:07 నుండి 5:45 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:16 నుండి 3:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 26 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ రాత్రి 10:46 వరకు ఉంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3:52 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 3:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. మధ్యాహ్నం 3:52 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్రబలం ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ,
పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మకా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రుపదుడిని జయించి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా కౌరవులు సమర్పించిన ప్రాంతం మాకంది. ఈరోజు ప్రశ్న. పాంచాలురును జయించి భీష్ముడు స్వాధీనము చేసుకున్న ప్రాంతము ఏది? కుశస్థలి, మాకంది, వారణావతం, ఇంద్రప్రస్థనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆలోచనలు ఎటూ తేల్చుకోలేరు. వృషభ రాశి, ఎవరిని నొప్పించని మీ మనస్తత్వం అందరిలోనూ గౌరవాన్ని పెంచుతుంది. మిథున రాశి, మీ ఆత్మవిశ్వాసమే మీ బలం. కర్కాటక రాశి, కొత్త వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. సింహరాశి, సన్నిహితులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. కన్య రాశి, అనుకోని రీతిలో కొంత సొమ్ము అందుతుంది. తులారాశి, నెమ్మదిగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి, ఇతరులకి సహాయపడటంలో వెనకడుగు వేయరు. ధనుస్సు రాశి, రుణబాధల నుంచి విముక్తి కలిగి పొదుపు పథకాల వైపు దృష్టి పెడతారు. మకర రాశి, నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. కుంభరాశి, మీ ధైర్యమే కొన్ని విజయాలకు కారణమవుతుంది. మీనరాశి, కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.